బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొబ్బర్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె. పచ్చి బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు వేసి వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొకసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 3 చెంచాల నూనెని వేసి 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని కాసేపు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక కట్ చేసుకున్న పచ్చి బొబ్బర్లు, సరిపడా సైంధవ లవణము వేసి కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అలాగే కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుండె చుట్టూ ఉండే కొవ్వును తగ్గించటమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గించి ఆరోగ్యాన్ని అందించే పచ్చి బొబ్బర్ల కూర రెడీ.